రెండవ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. సహోదరి సహోదరులారా, ప్రభువు మన ఊహకందని అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు. మనం నిజంగా గుర్తు చేసుకుంటే మన జీవితాలలో ప్రభువు జరిగించిన అద్భుతాలు ఎన్నో ఉంటాయి. కానీ మనము నా జీవితంలో ఇది జరగలేదు అది జరగలేదు అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రభువు జరిగించిన అద్భుతాలను మర్చిపోతూ ఉంటాము. ఒక్కోసారి ప్రభువు నుండి మనం పొందుకున్న వాగ్దానాలు మన పరిస్థితికి వ్యతిరేకముగా అనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే మనమే ఆర్థికముగా బలహీనంగా ఉన్నప్పుడు ప్రభువు ఇలా వాగ్దానం చేస్తూ ఉంటాడు, నీవు అప్పిచ్చే స్థితిలో ఉంటావు కానీ నీవు అప్పు తీసుకొనవు అని. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నేను ఒకరికి ఎలా ఇవ్వగలను అని. అయితే కొన్ని దినములలో ఆశ్చర్యకరంగా అద్భుతము జరిగి ఒకరికి ఆర్థికముగా సహాయం చేసే స్థితిలో మనల్ని ప్రభువు నిలబెడతాడు. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన చేయాలి అనుకుంటే దానిని ఎవరు ఆపగలరు? అయితే మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అంటే మనము ప్రభువుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభువు గొప్ప గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను క్రియలను జరిగించు దేవుడవు తండ్రి. మా జీవితాలలో ఇప్పటి వరకు ఎన్నో రకాల అద్భుతాలను మేలులను జరిగించావు ప్రభువా. ఊహించని విధంగా మాకు సహాయం చేశారు ప్రభువా. మా జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని బట్టి అద్భుతాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు కదా ప్రభువా. కొంతమంది వారి సమస్యలు ఇంకా తీరడం లేదు అని విశ్వాసంలో బలహీనపడుతూ ఉన్నారు తండ్రి. మా విశ్వాసాన్ని మీరే బలపరచండి ప్రభువా. మీపై ఆధారపడే వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టరు ప్రభువా. మా సమస్యలను మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.